మోహన్ గారు నమస్తే అండి. మీరేమంటారు? సరే వేణు గారు దీన్ని ఏదో అటు బీజేపీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ తిరుపతిలో మీరు కూడా ఉన్నారు ఆ సమయంలో. ఓపెన్గా జరిగింది. దాని మీద ఈసీ ఇన్ని రోజుల తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ఈసీ దీని మీద చర్యలకి రెడీ అయింది అంటే మేబీ ఇంకా వదలని కేసులు ఇంకెన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టుంది. ముఖ్యంగా ఏపీలో జస్ట్ దొంగ ఓట్లు అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. కన్యాశుల్కం నాటకంలో గిరీశం అని ఒక పాత్ర ఉంటుంది. కన్యాశుల్కం నాటకంలో దాన్ని కానీ మొత్తం చదివితే నవలని గిరీశం అని ఒక పాత్ర ఉంటుంది. చివరి దాకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతను ఆడడం కోసం, అంటే తప్పుడు విధానం ద్వారా జనాన్ని మోసం చేసుకుంటా. చివరికి కూడా అతను ఎవరైతే మోసం చేయాలనుకుంటాడో అది పట్టుబడిపోతాడు. డామేజ్ కథ అడ్డం జరిగింది అని ఇంకొక కొత్త ప్రయత్నం చేస్తాడు అతను. గిరీశం ఆ గిరీశం పాత్ర చాలా కీలకమైనది. కన్యాశుల్కం అనేది గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకంలో చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అతను. అతను లోక ఉద్ధారకుడుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు గిరీశం అనే అతను. ఒక సమాజాన్ని మొత్తం మోసం చేసుకుంటూ పోతా ఉంటాడు. పట్టుబడిన చోట తప్పించుకుని ఓ చోట పోతాడు, పట్టుబడిన చోట తప్పించుకుని ఓ చోట. చివరికి అన్ని అయిపోయి ఇంకెక్కడా లేదు, స్కోప్ లేకపోతే డామేజ్ కథ ఆడడం జరిగింది, కొత్త కథ ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు ఇవి లేదో చెప్తారు. 6వ తరగతి పిల్లగాడు ఓటు వేసాడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 6వ తరగతి పిల్లగాడు ఓటు వేసాడని ఓటింగ్ పోలింగ్ కేంద్రం దగ్గర పట్టుకున్నారు. ఇందాక వీళ్ళు మాట్లాడారు, పాపం భాను గారిని బ్లేమ్ చేస్తున్నారు. భాను నమస్తే. నమస్తే గోవింద. కేంద్ర అంటే ఇక్కడ ఇంటెలెక్చువల్ సెషన్, ఇది చాలా మంది చూస్తూ ఉంటారు. అందరూ తిరుపతి వాసులు అందరికీ గోవిందానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది అనేది తప్పదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. ఎవరు చెప్తే చేసే, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేసేటుకుంటే కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మారతాయి? ప్రభుత్వాలు ఎందుకు మారతాయి? వాళ్ళకి అనుకూలంగా చేసుకోరా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ పరిరక్షణ కోసం కొన్ని స్వతంత్ర సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. అది దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే ఎన్నికల సంస్థలు కానీ. ఎన్నికల సంస్థలు ఇచ్చినటువంటి తీర్పుని దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం మొట్టమొదట అవివేకం. అంటే రాజకీయ పరిజ్ఞానాన్ని మనం అక్కడ ప్రశ్నించుకోవాలి. అయితే ఆ మాటని వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పే దమ్ముందా? వీళ్ళు మాట్లాడిన మాటని ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించగలదా? ఎలక్షన్ కమిషన్ అనేది తప్పుడు ఇది నిర్ణయం చెప్పింది, ఇది బీజేపీ నాయకత్వంలో ప్రకటించిందని చెప్పగలదా? ప్రజలకి మనం ఏం సమాధానం చెబుతున్నాము, ఏం సమాచారం ఇస్తున్నాము, ఏం సందేశం ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే మోహన్ గారు, ఇప్పుడు వేణు గారు అన్నట్టు ఇది మేబీ మీరు అన్నట్టుగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కూడా సరే నాట్ మేబీ ఓకే, ఇది స్పెషల్ ఇండిటీ ఉంది, ఆ పరిధిలోనే పనిచేస్తుంది, దానికి కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అన్నీ కూడా ప్రతి ఎన్నికకి కూడా ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ రెండూ కలిసి పనిచేయాలి. కానీ కేంద్రం సరిగ్గా ఇన్వాల్వ్ కాకపోవడం, కేంద్ర అసమర్థత వల్లే ఇది జరిగింది అంటారు వేణు గారే కాదు, ఏ వైసీపీ నాయకులైనా అదే అంటారు. వైసీపీ అధిష్టానం అనగలదన్నమాట. మధ్యలో మనం ఏం కూడా అక్కడ చర్చ జరగాల్సింది. మరి ఎవరేపించారంటారు అసలు? కాదు, మీ అనుమానాలు ఏంటి? మీరేగా పనబాక లక్ష్మి గారి టీం ఆ రోజు పట్టాభి గారు, అచ్చెన్నాయుడు గారు వీరంతా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల రోజే. అదే చెప్తున్నాను, ఆ రోజు తప్పు జరిగింది, దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసింది. ఈరోజు కడపలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ను ఒక సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఒక కాల పరిమితి లోపల చేయగలిగినటువంటి అవకాశం ఉంటే ఆ కాల పరిమితి లోపల చేస్తాం. దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క లోతు ఎక్కువగా ఉందనుకుంటే, దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, ఇంకా కొంత పరిశోధన చేయాల్సి ఉందన్నప్పుడు ఒక దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదిక ఎంత లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత ఇస్తారన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఒక పాయింట్ ను మాత్రం వ్యాలిడ్ పాయింట్ గా మనం అక్కడ తీసుకోవాలి. బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ ఆ రోజు కంటెస్టెంట్ ఎవరు? ఒక సివిల్ సర్వెంట్, మాజీ సివిల్ సర్వెంట్, అవును, ఐఏఎస్ ఆఫీసర్ బీజేపీకి. అవును,
బీజేపీ తరపు నుంచి పోటీ చేసిన మహిళ, బీజేపీ జనసేన సంయుక్తంగా పోటీ చేసిన మహిళ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఒక మహిళ. అవునవును ఆమె నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది, అవును ఆమెకి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం యొక్క హోదాల పట్ల, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ధీటైన వ్యక్తి కాబట్టి ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనిపైన దర్యాప్తు జరుగుతుంది, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనిపైన లోతైన అధ్యయనం జరుగుతుంది, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనికి న్యాయం జరుగుతుంది. అంటే ప్రతి అన్యాయానికి ఒక న్యాయం ఉంటది కదా, ఆ విధంగా ఆమె ఒక ప్రాపర్ వేలో ఫిర్యాదు చేసింది. ఓకే